వైద్యులు పరీక్షించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు, హింసించినట్టు ఆధారాలు లేవని నివేదించారు. అదే కదమ్మా గొడవ. మీరు మేనేజ్ చేస్తుంటారని సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఫలితం లేకపోయింది. ఏమైంది? సుప్రీంకోర్టు ఈ గాయాలు చూసే నాకు బెయిల్ ఇచ్చారు. యూజ్లెస్ ఫెలోస్. ఆ మాత్రం కామన్ సెన్స్ కదా. గాయాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారుగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్టు. ఫలితం లేకపోవడం ఏంటి? రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే రఘురామ ఆనాటి సిఐడి అధికారులపై మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నువ్వు ఉన్నప్పుడు ఇచ్చుంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఇచ్చుంటే ఏమయ్యేది? కేసు క్లోజు. ప్రభాత్ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని అనేవారు. మిమ్మల్ని నమ్ముతాడు రా బాబు. అసలు నన్ను వేసేసింది, చెతకొట్టింది, వేయాలని చూసింది మీరైతే ముఖ్యమంత్రి. మీరందరూ కుమ్మక్కైపోయాయంటే అప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ప్రభుత్వం అన్ని ఇచ్చారంటారా? నేను అప్పుడే సిబిఐకి ఇమ్మని చెప్పి పోరాడా. సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమంది. ఇక్కడ రాకుండా మరి ఎలాగైందో నాకు తెలియదు. సంవత్సరం అలా వాయిదా లేకపోతే సిబిఐలు వస్తారు, మేము బిజీగా ఉన్నామంటారు. వీళ్ళు వస్తారు, మా కొన్ని టైం కావాలంటారు. అలా 12 నెలల నుంచి జరిగింది. ఈలోపు జగన్ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత మరప్పుడు స్వచ్ఛమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, నిష్పక్షపాతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఎస్ నేను కంప్లైంట్ ఇవ్వటం. ఇప్పుడు కూడా ఇమీడియట్గా నాదే ఎఫ్ఐఆర్ అవ్వాలి. 30 రోజుల్లో అవ్వాలి. సో 30 రోజులు అయింది. అదేమి ముఖ్యనేత ఏమీ ఒత్తిడి అలాంటివి ఏమి లేవు అక్కడ. ప్రొసీజర్ ప్రకారం జరిగిందంత. నెల రోజుల తర్వాత అయింది. తర్వాత ఇదిగో ఈ 3 నెలలకి ఒక షేప్కి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తున్నాడు? ఆ కాదంబరి కేసులో ఏం చేశాడు? రే ముందు మీరు టికెట్లు కొనుక్కుని బొంబాయి వెళ్ళిపోండిరా, ఈరోజు మీరు ఇక్కడ ఇది రెడీ చేసుకోండి, దాన్ని వేసుకొచ్చేయండి. మళ్ళీ ఆ అమ్మాయి మీద అక్కడ ఎవరినో మోసం చేసింది, అక్కడ ఏదో ఊళ్ళో. వీడికి ఏంటంటే సంబంధం? ఏదో ఊళ్ళో కాదంబరి ఎవరినో మోసం చేస్తే ఎలా సాక్షి? నీకు ఏంట్రా సంబంధం? ఇక్కడ ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి ఇక్కడ అది అవసరమా? మీరు చేసిన ఏదో పనులు రాయకుండా ఆ అమ్మాయి గురించి నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వకుండానే నువ్వు టికెట్లు కొనేస్తావా? దాని గురించి రాయవా నీ తొక్కడా పేపర్లో? వేసుకొచ్చేసి రకరకాలుగా అన్ని రకాలుగా వాళ్ళని వేధిస్తారా? అదేమి రాయరా? మళ్ళీ ఇంకెవడో పంజాబ్లో ఎవడో సింగు, అమిత్ సింగ్ ఎవడో సింగు కంప్లైంట్ ఇచ్చాడని ఆ పంజాబ్ న్యూస్ నీకు ఎవరు చెప్పాడు? ఆ పంజాబ్లో ఎవడో దిక్కుమాలలో కంప్లైంట్ ఇస్తాడు. ఆ ప్రూవ్ అయ్యేదాకా అది నేరస్తుడు అని చెప్పి అనడానికి లేదు. మరి నువ్వు ఎలాగైనా వేస్తున్నావు? నేను ఇప్పుడు సునీల్ కుమార్ నిందితుడే అంటున్నా, నేరస్తుడు అనలేదా? ఇంకా మరి అంత చక్కగా మేము భాష ప్రయోగిస్తూ ఉంటే ఒడుగు సేపు మాట్లాడేస్తారేంటి? ఇంకోటి ఇందాక చెప్పా, సునీల్ కుమార్ నీకు అవకాశం రాదమ్మా అని. ఒకటి కేసులో ప్రూవ్ అవుద్ది, 2 అతను కేసు పెడతానికి అనర్హుడు. By virtue of his conduct, he has proven himself through enough videos that he is a Christian. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఏం కాంట్రవర్సీ లేదు. 2023లో ఖమ్మంలో ఇలాగే జరిగితే క్రిస్టియన్ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేసి వారికి పెనాల్టీ విధించడం జరిగింది ఖమ్మంలో. అలాగే మొన్న ఆగస్టు